రేవంత్ రెడ్డి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాను. ఇది ఈ రకంగా బురద జల్లడం మంచిది కాదు. మీరు చెప్పినటువంటి అన్ని అంశాలకు ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు. నేను పదే చెప్తా ఉన్నాను. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు నేను మైనింగ్ మినిస్టర్ను. అక్కడ ఉండేటువంటి ఏదైతే ఐరన్ ఓర్ ఉంటుందో అది నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ కాదు, స్టీల్ ఉత్పత్తికి సరిపోదు. ఒకవేళ అక్కడ తయారు చేసినటువంటి స్టీల్ తయారు చేస్తే చాలా ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఎవరు కొంటారని అడుగుతా ఉన్నాను. వేరే ఇతర పరిశ్రమలు నాణ్యంగా స్టీల్ తయారు చేస్తే అది మార్కెట్లోకి వస్తే కొనాలి కదా ఎవరైనా, ఎవరు కొంటారు? ఈరోజు మనం ప్రాగా టూల్స్ మూతపడ్డది, ఆల్వెన్ కంపెనీ మూతపడ్డది, ఆల్వెన్ వ్యాచ్ ఫ్యాక్టరీ మూతపడ్డది, మరి హెచ్ఎంటీ బేరింగ్స్ మూతపడ్డది, ఐడిపిఎల్ మూతపడ్డది. కొన్ని వందల పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అది నష్టపోతుందని తెలిసి పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బును ఏ రకంగా ఆ డబ్బు వృధా అవుతుందని అర్థం చేసుకోవాల్సిన కోరుతాను. తెలిసి కంపెనీ మూతపడుతుంది, ఇది ఫీజిబిలిటీ కాదని తెలిసిన తర్వాత పరిశ్రమ పెట్టడము అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, న్యాయం కాదు. అది ప్రజల డబ్బు. రేపు ఇంతకుముందు ఆయన చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఇంటి నుంచి ఇస్తుందా? నరేంద్ర మోడీ గారికి వెనుక ముందు ఏం లేదు. ఆయనకు భూముల వ్యాపారం ఏం చేయడు, ఆయన ప్లాట్ల బిజినెస్ చేయడు, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడు. ఆయన దగ్గర ఏం లేదు. కరెక్ట్, మీ దగ్గర ఉండొచ్చు, ఆయన దగ్గర ఏమి లేదు. కానీ ఈరోజు మరి ఈ యొక్క బయ్యారంలో స్టీల్ పరిశ్రమ పెడితే ఎవరికి నష్టము? నీకు నష్టము, నాకు నష్టము, ప్రజలకు నష్టం. ఎందుకంటే అది మరి 2018లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పాడు కదా, నేనే పెట్టుకుంటా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండాని 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మరి ఎందుకు పెట్టలేదు ఆయన? అడిగిన ఎప్పుడన్నా కేసీఆర్ను ఎందుకు పెట్టలేదు? ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎవరు పెట్టిన కాగితంలో మేము ఇచ్చినటువంటి హామీలా? ఏదైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఒక్కదాని మీద వెనుక జరిగిందా చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, అమలు కానటువంటివి ఈరోజు హామీలు ఇచ్చింది. కాబట్టే ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మేము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 3 కమిటీలు వేశాము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో. 3 కమిటీలు కూడా వెళ్ళి ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా అది ఫీజిబిలిటీ కాదనే విషయము చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత మేమే చేస్తాం, నష్టపోయినా పర్లేదు మేమే చేస్తామంటే చేయలేదు. ఎందుకు మరి అడుగుతా ఉన్నాం. ఇప్పటికి 7 సంవత్సరాలు కావస్తుంది కదా, 6-7 సంవత్సరాలు ఎందుకు చేయలేదు మరి? కాబట్టి మాటలు మాట్లాడడం ఈజీ, విమర్శించడం ఈజీ. వచ్చి 8 నెలలు కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా మాట్లాడము, ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టడము, ఈ రకంగా మీరు ఇంత తొందరగా వైఫల్యం చెందుతారని మేము అనుకోలే. మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీరు వైఫల్యం చెందినట్టే, మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకున్నట్లే, మీ చేతగాని తనాన్ని బయట పెట్టుకున్నట్లే. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో మేము తెలంగాణకు అభివృద్ధి చేయము. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యొక్క అమరవీరులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారో ఆ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కట్టుబడి ఉండి పనిచేస్తాం. అన్ని రకాలుగా ఏ విషయమైనా ఫీజిబిలిటీ ఉంటే, ఇవ్వడానికి అవకాశం ఉంటే తప్పకుండా తెలంగాణకు ప్రతి న్యాయ పైస నుంచి ఖర్చు పెడతామనే విషయాన్ని సందర్భంగా మనవిస్తుంది. ఆయన అన్నాడు, యూపీకి అంత ఖర్చు పెడుతున్నారు, బీహార్కి అంత ఖర్చు పెడుతున్నారు.